నాకు ప్రేమ చూపించే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేనెవరి మీద చూపిద్దామన్నా నాకెవ్వరూ లేరు. ఇప్పుడు ఆ ప్రేమ స్టాక్లా పెరిగిపోయింది. ఇప్పుడు ఆ ప్రేమనంతా నీ మీద చూపిస్తా. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? నువ్వు మీ అమ్మ ప్రేమను మర్చిపోయే ఛాన్స్ ఉంది. సర్టిఫికెట్స్ లేకున్నా తనుంటే చాలు అని రియలైజ్ అయిన క్షణం అది. పడకెక్కించాక వాడుకుని వదిలేద్దాం అనుకున్నా, కానీ పాడెక్కే వరకు వదిలేద్దాం డిసైడ్ అయ్యా. నన్ను బాగా చూసుకుంటావా? ఉన్నంతలో కాదు, ఉన్నదంతా పెట్టి చూసుకుంటా. పెళ్ళెప్పుడు చేసుకుందాం? కొంచెం టైం కావాలి, 4-5 months. ఇంట్లో సరే. ఒప్పించాలి. సరే, నీ ఇష్టం. కానీ సర్టిఫికెట్స్ మాత్రం పెళ్లి తర్వాతే ఇస్తాను. నీ మీద నమ్మకం లేక కాదు, నా అదృష్టం మీద నాకు మంచి ఒపీనియన్ లేక. పర్లేదు, మ్యాక్సిమం 6 months. క్లినిక్ వచ్చావేంటి? ఐఎమ్ ప్రెగ్నెంట్. సరే, ఏం టెన్షన్ పడ. దయచేసి తీయించుకో అని మాత్రం చెప్పొద్దు. నా మీద నీ ఒపీనియన్ ఉంటే నాకు ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. నా భయాలు నాకున్నాయి. నేను నీ నుంచి ఒక సుఖం మాత్రం ఎక్స్పెక్ట్. అన్నీ మారిపోయావు నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత. నా ఆలోచన విధానం మారింది, నేను మాట్లాడే విధానం మారింది, నేను ఏడ్చే కారణం మారింది. ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసావు నా లైఫ్లోకి. అలాంటిది నువ్వు నన్ను హర్ట్ చేసేలా మాట్లాడితే నాకెలా ఉంటుంది? భరించలేను. ఇంతకుమించి నేనేం చెప్పలేను. పోనీ కుదిరిద్దంటే చెప్పు. నీకు నమ్మకం కుదరాలంటే నా మిగతా జీవితం నీ పేరు మీద పట్టా చేయిస్తా. ఇవంతా అవసరం లేదు, పెళ్లి చేసుకో చాలు. ఇందాక నేను అదే అనబోయా రాగానే. ఏం టెన్షన్ తీసుకోకు, త్వరగా పెళ్లి చేసుకుందామని. నోటుకొచ్చేసింది మాట్లాడేశావు. జస్ట్ 10 days, ఎలాగైనా సెట్ చేస్తా. పెళ్ళి తీసుకోకుండా ఇంత పిచ్చి పని ఎలా చేసావు అసలు? మీ ఫ్రెండ్స్ అందరిలో మంచి జాబ్ చేస్తూ మంచి మెచ్యూరిటీ ఉన్నదానివి నువ్వు ఒక్కదానివే. అలాంటిది నువ్వే ఇలాంటి పిచ్చి పని చేస్తావనుకోలేదు. అసలు ఎలా చేసావే ఇంత బుద్ధి లేని పని? నమ్మానక్క. నీ ముఖం వాడిక నీకు కనిపించాడు. ఎంతమందిని చూడలేదు, ప్రతి అడ్డమైన వాళ్ళని లవ్ చేస్తారు. ఇంకా తెలివైన దానిలా బిహేవ్ చేసింది చాలు. ఇప్పుడైనా నేను చెప్పేది విను, తీయించేసుకో, ఇంకేం ఆలోచించకు. ఈ టాబ్లెట్స్ తీసుకో, లేట్ అయితే కష్టం. లేదక్క. ఏ? ఈరోజు మార్నింగ్ దేవుడు పంపించాడు, దేవుడిలా వచ్చాడు, కానీ ఇంకో మొగాడు ప్రేమ పేరుతో వాడుకోవడానికి వచ్చాడక్క. ఏం చెప్తున్నావో కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఈ బేబీ కావాలక్క. ఈ బేబీకి ఫాదర్ కూడా కావాలి. కానీ వాడు పెళ్ళికి ఒప్పుకోవట్లేదు కదా. వీడు నన్ను ఇష్టపడుతున్నాడు కదా. వాడుకోవాలి అని వచ్చినవాడు పెళ్ళెందుకు చేసుకుంటాడు? ఒకవేళ చేసుకున్నా వేరే వాడి బిడ్డకి ఇతను తండ్రిగా ఎందుకు ఒప్పుకుంటాడు?
అందుకే చెప్పకుండా ఇప్పుడు చేసిందే ఒక ఏదో పని, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటా? ఒక అమాయకుని మోసం చేయడానికి సిగ్గు లేదు? నన్ను ఇక్కడ మోసం చేసినప్పుడు నేనెవరినక్క? నేను అమాయకురాల్ని. వాడి మాటల్లోనే తెలుస్తుంది వాడి ఉద్దేశం ఏంటో. ఒక్కసారి మోసపోయేంత అమాయకురాలనేమో కానీ రెండోసారి కూడా మోసపోయేంత పిచ్చిదాన్ని అయితే కాదు. అందుకే నేనే వాడుకోవాలి అనుకుంటున్నాను. వాడికి కావాల్సింది ఇస్తా, నాకు కావాల్సింది తీసుకుంటా. నోర్మయ్యి, సిగ్గు లేకుండా. కావాలంటే నిన్ను మోసం చేసినావని గల్లా పట్టుకొని అడుగు, అంతేగాని ఇలాంటి ఏదో పనులు చేయకు. ఆ పని చేసేదాన్ని అయితే ఎప్పుడో చేసింటానక్క. కానీ వాడి పలుకుబడి ముందర నేను నిలబడలేను. అయితే తీయించేసుకో, అంతేగాని ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నీ మంచి కోసమే చెప్తున్నా. పుట్టబోయేది అమ్మో నానో అయితే నువ్వే కదక్క చెప్పావు, మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అని. ఇప్పుడు నువ్వే చంపేయమంటున్నావా? అదే బిడ్డ పుట్టాకైతే ఇలానే చంపేయమంటావా? కడుపులో ఉన్నప్పుడు లెక్క, పుట్టినాకొక లెక్కనా? అంతవరకు వస్తే తప్పు చేసింది నేను. టాబ్లెట్స్ ఇద్దరికీ కలిపిచ్చే అక్క. చచ్చిపోతాం. అలాంటి పిచ్చి పనులు చేయకు, మళ్ళీ నువ్వు ప్రాబ్లమ్స్లో పడతావనే నా బాధ. నువ్వు ఒక్కదాన్ని హెల్ప్ చేస్తే చాలక్క, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. నేనేం చేయగలను? ట్రీట్మెంట్ అంతా నీ దగ్గర చేయించుకుంటాను. పుట్టబోయేది ప్రీమెచ్యూర్ బేబీ అని చెప్పు. ఇలా చెప్తే నా బిడ్డను కాపాడింది అనుభవుతావు. ఇది రిస్కే. ఈ ఒక్క హెల్ప్ చేయక్క, నేను జస్ట్ మోసిందాన్ని అవుతా, నువ్వు ప్రాణం పోసిందాన్ని అవుతావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ కొన్ని టెస్ట్లు పెడతాను, అవి పాస్ అయితేనే మన పెళ్ళి. ఓకేనా? ఏం టెస్ట్లో? సరే, కానీ వచ్చేటప్పుడు ఈ బట్టలు ఉతుక్కొని తీసుకురా. సాటిస్ఫై అయితే దెన్ ఐఎమ్ యువర్స్. అప్పుడు వీడు కూడా వాడుకొని వదిలేస్తాడు. అందుకే, కానీ నీ సర్టిఫికేట్స్ నాకు ఇవ్వాలి. రేపంతా అయ్యాక నన్ను చీట్ చేస్తే? అయినా నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? నా రాతి ఇలా రాసినందుకు ఆ దేవుడికి ఏ మాత్రం సిగ్గున్నా నేను అనుకున్నది అనుకున్నట్టే జరుగుద్ది. మరి ఏ రోజు స్టార్ట్ చేస్తున్నావు? ఈరోజే. ఈరోజేనా? ఈరోజేనా? నా దగ్గర ఎక్కువ టైం లేదక్క. ఆల్రెడీ 2 నెలలు అయిపోయాయి. మన ప్లాన్కి ఎన్ని నెలలు కావాలో కరెక్ట్గా అన్నీ ఉన్నాయి. సరే, జాగ్రత్త. ఏమంటున్నాడు? త్వరగా పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. నీతో ఎలా ఉంటున్నాడు? చాలా బాగా చూసుకుంటున్నాడు. యాక్చువల్లీ అతను నన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు. ఐ కెన్ ఫీల్ దట్. అంతకుమించి ఇంకేం కావాలే. కానీ నాకేదో గిల్టీగా ఉందక్క. నాకు ఇంకో మార్గం లేదు, తప్పలేదు.
ఐ కెన్ అండర్స్టాండ్ పవిత్ర, బట్ ఇట్స్ ఆల్ ఓవర్ నవ్. ఇప్పుడు ఏది జరిగితే అది జరగనివ్వు. అంతకుమించి ఇంకేం చేయకు. నేను చెప్పేది ఒకటే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకో. ట్రీట్మెంట్ మొత్తం ఖచ్చితంగా నా దగ్గరే తీసుకో. ఇంకా నీ ఫ్యామిలీయే నీ సరే. ప్రపంచం. అర్థమైందా? జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అక్క. ఏమంటుంది? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోమంటుంది. నేను ఇందాక చెప్పింది అదే కదా. కలుస్తావా? ఇప్పుడు వద్దులే, మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తా. ఉమ్. వెళ్దామా?